హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి హోమ్ అండ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వాలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్లడ్ సైజెస్ని తీసుకొని స్లైసెస్గా రెడ్ కలర్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి, 4 సైడ్స్. ఇవి కట్ చేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే బ్రెడ్ అనేది త్వరగా నానుతుందన్నమాట పంచదార పాకంలో. అందుకని మనం సైడ్ ఎడ్జెస్ అనేది నీట్గా కట్ చేసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉన్న బ్రెడ్స్ మొత్తం ఇలా వీడియోలో చూపించినట్టుగా సైడ్స్ అంతా కట్ చేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేయాలో నేను ఒకటి బ్రెడ్ కట్ చేసి చూపిస్తాను, చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. బ్రెడ్ హల్వా అనేది చాలా బాగుంటుందండి. ఫంక్షన్స్లో చేస్తారు కదండి బ్రెడ్ హల్వా, ఆ విధంగా వస్తుందండి. చాలా యమ్మీగా స్వీట్గా భలే ఉంటుందండి. పెళ్ళిలో కానీ లేదంటే గృహప్రవేశం కానీ ప్రతి భోజనంలోనూ స్వీట్ కంపల్సరీ కదా, సేమ్ అలాగే ఉంటుందండి మనం చేసే బ్రెడ్ హల్వా కూడా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ ముక్కలు, ఆ బ్రెడ్ ముక్కలు అనేది ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి. రెడ్ కలర్లో ఉండాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి, కొంచెం వేసుకోండి, మళ్ళీ ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. ఎక్కువ ఆయిల్ ఇలా రెడ్ కలర్లో వేయించుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్లో కొంచెం పంచదార, 1 కప్పు పంచదార తీసుకోండి. ఏ కప్పుతో అయితే పంచదార తీసుకుంటామో, ఇప్పుడు నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పంచదార అయితే 2 కప్పులు వాటర్ పోసుకోండి. పోసుకొని ఆ పంచదార అనేది ఆ వాటర్లో కరిగేంత వరకు ఇట్లా తిప్పుకుంటూ ఉండండి. తర్వాత నేను బ్రెడ్ హల్వా కలర్ కోసం ఆరెంజ్ కలర్ వేసానండి. అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. నేనైతే వేసానండి. నెక్స్ట్ నేను ఎలాగైతే చూపించానో సేమ్ అవే ఉన్న బ్రెడ్స్ మొత్తం అందులో వేసేసి అలా రెడ్ కలర్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తీగ పాకం అనేది పెట్టుకోండి. నెక్స్ట్ పంచదార పాకం చూద్దాము, చూడండి ఎలా మరుగుతుందో. నెక్స్ట్ జిగురు పాకం వచ్చేంత వరకు ఇలాగా కలుపుకుంటూ ఉండండి స్పూన్తో. మనం చేత్తో గినక పట్టుకుంటే జిగురు అనేది తెలుస్తుందండి. ఆ జిగురు పాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి పంచదార పాకం అనేది. నెక్స్ట్ అలా జిగురు పాకం వచ్చేసాక మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు అందులో వేసేసుకోవాలి. బ్రెడ్ ముక్కలన్నీ వేసేసుకున్నాక మళ్ళీ ఆయిల్, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అనేది ఎంచుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ కానీ లేదంటే గీ కానీ వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే గీ ఉంది కాబట్టి గీ వేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్, నచ్చితే బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి. నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలా రెడ్ కలర్లో వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము బ్రెడ్ ముక్కలు అనేది ఒక్కొక్కటిగా వేసి వేయించుకున్నాక బ్రెడ్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి. అలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. బ్రెడ్ ముక్కలు వేసాక, లేదంటే సిమ్లో అయినా పెట్టుకోవచ్చు. బ్రెడ్కి అనేది పంచదార మొత్తం పట్టేసి చాలా స్వీట్గా వస్తుందండి బ్రెడ్ హల్వా. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఉంటుందండి స్వీట్నెస్. మనం ఎంత బాగా అయితే పంచదార తీసుకుంటామో
దాన్ని బట్టి మనకి స్వీట్నెస్ వస్తుందండి. అందుకే పంచదార అనేది మ్యాండేటరీ, మనం చూసుకొని వేసుకోవాలండి. నేను చూపించిన విధంగా అలా ప్రెస్ చేసుకుంటూ ఉండండి. బ్రెడ్ అనేది మెత్తగా అవుతుంది పంచదార పాకం పట్టేసి. మనం అలా ప్రెస్ చేసినట్టు ఉంచితే బ్రెడ్ అనేది సాఫ్ట్గా అవుతుందండి. అలా 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా అయిందో. అలా మనం ప్రెస్ చేసుకుంటూ ఉన్నామంటే బ్రెడ్ హల్వా అనేది గట్టిగా లేకుండా బాగుంటుందండి. తర్వాత ఇందులోకి యాలక్కాయల పొడి తీసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు కిస్మిస్ అవి వేసుకోవాలండి. యాలకుల పొడి వేసుకున్నామంటే బాగుంటుందండి ఆ ఫ్లేవరు. మిక్స్ చేసుకుందామండి స్వీట్లో. అంతేనండి, బ్రెడ్ హల్వా చాలా ఈజీ అండి. సింపుల్గా టేస్టీగా స్వీట్నెస్